శివరాత్రి పండుగ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మిత్రమా. శివరాత్రి ఫిబ్రవరి మార్చి నెలలో వస్తుంది. మాఘమాసంలో మాస శివరాత్రి, మహాశివరాత్రి అంటారు. శివునికి పార్వతికి వివాహం జరిగిన రోజు శివరాత్రి ఉత్సవం జరుగుతుంది. ఇదే మాసంలో శివరాత్రి రోజున శివునికి ప్రీతిపాత్రమైన పత్రములు, ఆకులు అంటే బిల్వ పత్రము. శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన భస్మం తయారు చేయడానికి బూడిద మంచి రోజు ఈ శివరాత్రి రోజునే భావిస్తారు. శివరాత్రి రోజున భక్తులు శివశంకర, శంభో అనే పేర్లతో శివుని పూజిస్తారు. తెలంగాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో అగ్నిగుండాలను నిర్వహిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం నుండి రాత్రంతా జాగారంతో శివనామస్మరణ చేస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోని కొమరవెల్లి మల్లన్న, రామప్ప, ఐనవోలు మల్లన్న, వేములవాడ దేవాలయాల్లో అత్యంత వైభరితంగా జరుగుతుంది. తెలంగాణ పొరుగున్నటువంటి జిల్లాల వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నంద్యాల జిల్లాకు చెందిన శ్రీశైల క్షేత్రానికి వెళ్తారు. హిందూ మతం యొక్క శైవ సంప్రదాయంలో మహాశివరాత్రి చాలా ముఖ్యమైనది. పగటిపూట జరుపుకునే చాలా హిందూ పండుగల వలె కాకుండా మహాశివరాత్రి రాత్రి జరుపుకుంటారు. ఇంకా అనేక హిందూ పండుగలు వలె కాకుండా సాంస్కృతిక ఉల్లాసాన్ని వ్యక్తీకరించే విధంగా కాకుండా మహాశివరాత్రి అనేది ఆత్మ పరిశీలన, ఉపవాసం, శివునిపై ధ్యానం, స్వీయ అధ్యయనం, సామాజిక సామరస్యం మరియు శివాలయాల్లో రాత్రంతా జాగారం చేయడం వంటి వాటికి ప్రసిద్ధి చెందిన గంభీరమైన ఈ యొక్క మహాశివరాత్రి పండగ కార్యక్రమం. ఈ వేడుకల్లో జాగరణ చేయడం, రాత్రంతా జాగారం మరియు ప్రార్థనలు. ఎందుకంటే శైవ హిందువులు రాత్రిని శివుని ద్వారా ఒకరి జీవితంలో ప్రపంచంలోని చీకటి అజ్ఞానాన్ని తొలగించడం, పండ్లు, ఆకులు, తీపి పదార్థాలు, పాలు శివునికి నైవేద్యంగా సమర్పించడం. కొందరు శివునికి వైదిక లేక తాంత్రిక పూజలతో రోజంతా ఉపవాసం చేస్తారు. కొందరు ధ్యాన యోగాన్ని కూడా చేస్తారు. శివాలయంలో శివుని పవిత్ర పంచాక్షర మంత్రం ఓం నమఃశివాయ అని రోజంతా జపిస్తారు. శివ చాలీసా అనే శ్లోకం పఠనం ద్వారా భక్తులు శివుణ్ణి స్తుతిస్తారు.